రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఒక వీడియో వైరల్ అవుతుందండి, CCTV ఫుటేజ్. అది చూస్తే మనకి షాకింగ్ గా ఉంది. అంటే అర్లీ మార్నింగ్ అక్కడ చిన్న కన్వీనియంట్ స్టోర్ అంటారు దాన్ని, మన కిరాణా లాంటిది. సో ఆ స్టోర్లోకి ఒక అబ్బాయి వచ్చి అర్లీ మార్నింగ్ అరౌండ్ 8:30కి ఆ టైంకి, అక్కడ ఎవరు లేరు, ఆమె ఒకటే ఉంది, ఆమె మనకు కనబడట్లేదు క్లియర్గా. సో వచ్చాడు అతను, ముఖానికంతా కూడా మాస్క్ వేసుకున్నాడు, గ్లోవ్స్ ఉన్నాయి, ఆ తర్వాత హూడెడ్ జాకెట్ ఉంది, అట్లాగే ఏదో అనిమల్ దీని దాని ఏమంటారు థీమ్ ప్యాంట్ ఉంది. ఇవన్నీ వేసుకొని వచ్చి అక్కడేదో కొన్ని సెకండ్లు ఆమెతో ఏదో మాట్లాడాడు. సడన్ గా గన్ను తీసి ఆమెను కాల్ చేశాడు. కాల్చినాక కూడా కౌంటర్ మీదకి ఫుల్గా వంగి మళ్ళీ కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయిందా లేదా అని మళ్ళీ కాల్పులు జరిపి అక్కడ నుంచి పక్కకు వచ్చి పారిపోయాడు. మామూలుగా ఏమనుకున్నారంటే ఇది జనరల్గా ఇలాంటివి అమెరికాలో సాధారణం. ఇట్లా డిపార్ట్మెంట్ స్టోర్లలోకి వెళ్ళి రాబరీ కోసం లేకపోతే రివెంజ్ కోసం ఎక్కువగా జరుగుతుంటాయి. మనకు కూడా హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ సీన్లు వెరీ వెరీ కామన్, చాలా వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే అమెరికాలో గన్ వైలెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది. రెండు రాబరీస్ కూడా గన్స్ తీసుకెళ్ళి, అందుకని స్టోర్లలో వాళ్ళు కూడా గన్స్ పెట్టుకొని ఉంటారు. కౌంటర్లో ఉన్న వాళ్ళు కూడా గన్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి కూడా మినిమల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అయితే అదే అందరూ ఏమనుకున్నారంటే ఇది రాబరీ అనుకున్నారు. కానీ అక్కడ వీడియోలో చూస్తే అతను వంగి ఆమెను కాల్చాడా లేకపోతే ఏదైనా తీసుకెళ్ళాడా అనేది క్లారిటీ లేదు. అందుకని రాబరీ అనుకున్నారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే వంగి కూడా తను కాల్చాడు. సో ఏమీ తీసుకెళ్ళలేదు. అందువల్ల అసలు ఏమి తీసుకెళ్ళకపోతే ఈమెని ఎందుకు కాల్చారు, అసలు ఈమె ఎవరు ఏంటి అనే దగ్గర ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు డీటెయిల్స్ ఏంటంటే, ఇది వర్జీనియా రాష్ట్రంలో నార్ఫోక్ అనే ఒక సిటీ ఉంది. నార్ఫోక్లో జరిగింది. ఆ నార్ఫోక్లో ఏంటంటే ఫ్యాట్ ఫిల్లీ అని దాని షాప్ పేరు. అందులో మేఘనా అనే మేఘనా పటేల్ ఆమె పేరు. మేఘనా బెన్ అని కూడా ఆమెను అంటారు. ఆమె గత 10 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తుంది. స్టోర్లో 10 ఏళ్ళ నుంచి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ గుజరాత్ నుంచి, గుజరాత్లో మెహసనా అనే ఒక జిల్లాలో ఉంటారు వాళ్ళు, జంతల్ అని. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ ఉపేంద్ర పటేల్, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. నక్షి బెన్ అనే ఒక కూతురు, స్మిత్ అనే ఒక కొడుకు. సో మొత్తం వాళ్ళ కుటుంబం 4. ఆమె 10 ఏళ్ళ నుంచి పనిచేయడం, ఆ చుట్టుపక్కల నైబర్హుడ్లో ఆమె బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్తారు, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది, అందరితో కలుపుగోలుగా ఉంటుంది, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని కూడా అక్కడ చెప్తున్నారు. సో ఆమెకి ఎవరు కూడా విరోధం లేదు. షాపులో కూడా ఆమె ఎవరితో గొడవపడిన సందర్భాలు లేదు. ఇది నిజానికి ఒక ఫేట్ని నమ్మే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా ఫేట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఎవరిని ఎందుకు చంపుతారో తెలియని ఒక కారణంతో ఇది జరిగింది. సో ఇది ఎలా జరిగిందని చెప్పాలంటే, అబ్బాయి పేరు మార్వలి ఆర్ బాండ్, 20 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయికి ఒక స్టెప్ ఫాదర్ ఉన్నాడు, సొంత తండ్రి లేడు. స్టెప్ ఫాదర్తో మామూలుగా అమెరికాలో మనం చూస్తుంటాం కదా, తల్లిదండ్రులు విడిపోతుంటారు, మళ్ళీ తల్లి ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, స్టెప్ ఫాదర్ అవుతాడు, వాళ్ళిద్దరికి పుడతారు. ఎప్పుడో 30 ఏళ్ళ ముందే చెప్పేవాళ్ళు, యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. సో అంటే విడివిడిగా వాళ్ళకి పిల్లలు ఉంటారు, కలిసి వీళ్ళిద్దరికి మళ్ళీ పిల్లలు ఉంటారు, అలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి. అట్లాగే ఈ అబ్బాయికి కూడా అది ఉంది. సో ఈ అబ్బాయి మార్నింగ్ వాళ్ళ నాన్నతో గొడవపడి, అంటే స్టెప్ ఫాదర్తో గొడవపడి వాళ్ళ నాన్నని కాల్చారు. సో వాళ్ళ నాన్న, అంటే అది కూడా రికార్డ్ అయింది. వాళ్ళ గొడవపడి బయటకు వస్తూ వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నని కాల్చేసి వచ్చేసాడు. వాళ్ళ నాన్నేమో చనిపోలేదు. ఇమీడియట్గా 911కి 8:13కి కాల్ వెళ్ళింది ఈ నార్ఫోక్ పోలీసులకి. వాళ్ళు ఇమీడియట్ స్పందించి అతను తీసుకొని హాస్పిటల్లో చేర్చాడు. అతను ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు. దాని తర్వాత ఈ అబ్బాయి ఈ స్టోరు అతను గతంలో వచ్చాడా లేకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఆ డీటెయిల్స్ ఏమి లేవు మనకి. సో అబ్బాయి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసి ఈమెను చంపేసి వెళ్ళిపోయాడు. సో ఈమెను ఎందుకు చంపాడనే దగ్గర ఏమి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఈమెకి అబ్బాయికి తెలియదు, పరిచయం లేదు, గొడవలు లేవు, ఏమీ లేవు. ఆ అబ్బాయి ఎందుకు ఈమెను చంపాడో తెలియదు.
సో అయిపోయింది. ఇది వచ్చి 8:38 ఇది జరిగింది. దీని తర్వాత అక్కడ దగ్గరలో అల్మెడా అవెన్యూ అని ఉంది. అల్మెడా అవెన్యూ దగ్గర ఒక కారు అనుమానాస్పదంగా ఉంది, ఒక వెహికల్ అని మళ్ళీ ఆ పోలీసులకి ఫోన్ వెళ్తే వాళ్ళు వెళ్ళి చూస్తే అందులో ఈ అబ్బాయి చనిపోయాడు. అంటే తనే గన్తో కాల్చుకొని చనిపోయాడు, సూసైడ్. అంటే వాడు వాళ్ళ నాన్నని కాల్చడం, దాని తర్వాత ఈమెను చంపడం, దాని తర్వాత వాడు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం. ఇది ఎందుకు జరిగిందంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇది. అంటే దీని మామూలుగా ఏంటంటే అమెరికాలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే డొమెస్టిక్ వైలెన్స్, ఆ డొమెస్టిక్ వైలెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక స్కూల్లోనో లేకపోతే ఎక్కడో చర్చిలోనో ఎక్కడో ఒక గుంపున్న చోట పోయి కాల్పులు జరిపేసి ఆ అగ్రెషన్ అంతా అక్కడ ఇది చేసుకొని దాని తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. ఆ మధ్య కూడా ఇద్దరు వ్యక్తులు ఇలాగే నేను చెప్పాను, ఇద్దరు వ్యక్తులు కూడా చంపేసి మళ్ళీ ఒకరినొకరు కాల్చుకొని చనిపోయారు. ఇలాగా అక్కడ ఏంటంటే సూసైడ్ కమ్ హోమిసైడ్ అంటారు వీటిని, లేదా హోమిసైడ్ కమ్ సూసైడ్. అంటే చంపడం, చనిపోవడం. అంటే మనం మామూలుగా అయితే మన ఇండియాలో చనిపోవాలనుకున్నప్పుడు చనిపోతారు, వేరే వాళ్ళని చంపేసి చనిపోరు. కానీ ఇక్కడ వచ్చేసరికి అమెరికా కల్చర్లో రొటీన్ కల్చర్. అంటే తాము చనిపోవాలనుకున్నప్పుడు ఇంకో కొంతమందిని చంపేసి చనిపోవడం అనేది అక్కడ వస్తుంది రెగ్యులర్గా. సో ఇది కూడా అలాంటి సంఘటన. అందుకే నేను ఫేట్ అని చెప్పాను. ఇప్పుడు ఆమెకి ఏమీ సంబంధం లేదు. ఆమెదో మార్నింగ్ ఎప్పుడో అర్లీగా లేచి అన్ని పనులు చేసుకొని వచ్చి ఇక్కడ షాప్ ఓపెన్ చేసి ఎప్పట్లాగే అనదర్ డే అన్నట్టుగా స్టార్ట్ అయింది. సడన్ గా ఒక మృత్యు రూపంలో వీడు వచ్చి కాల్ చేస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఊర్లో తల్లిదండ్రులు కరియన్ బాయ్ పటేల్ అండ్ కపిలబెన్ అని వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ గుజరాత్ పల్లెలో ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి అది ఒక దారుణమైన, తమ కూతురు అక్కడ అమెరికాలో బాగుంది, ఫ్యామిలీ బాగుంది అనుకున్నప్పుడు ఆమె చనిపోవడం ఒక షాకు, వాళ్ళ పిల్లలకి షాకు, భర్తకి షాకు. పైగా ఏమీ ఏదన్నా కారణం ఉంటే మనం ఫలాని కారణంతో చనిపోయింది అనుకోవచ్చు. వీడు వాళ్ళ ఇంట్లో గొడవ పడ్డం ఏంటి, వాళ్ళ స్టెప్ ఫాదర్ని కాల్చడం ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంటే వాడి మైండ్ ఎలా పనిచేస్తుందని, వాడు బతుకుంటే మనకి వాడి మీద ఏదైనా చేయొచ్చు. అంటే వాడి గతంలో ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మామూలుగా ఏంటంటే అమెరికాలో సైకలాజికల్ ప్రొఫైల్ కూడా తయారు చేస్తారు క్రిమినల్స్ని. అలాగా ఏమన్నా ఉందా ఇంకెక్కడైనా? ఈ పోలీస్ స్టేషన్లో అయితే లేదు, ఆ అబ్బాయికి సంబంధించిన ఎన్ని డీటెయిల్స్ లేవు ఇక్కడ. సో అవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ చూస్తున్నారు. అంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ ఏంటి, ఆ అబ్బాయికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ వాళ్ళ నాన్న ఇప్పుడు గాయపడి ఉన్నాడు కాబట్టి ఆయన కొంత కోలుకుంటే ఇంకొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంటే ఈ అబ్బాయి సైకలాజికల్ ప్రొఫైల్ ఏంటి, గతంలో కూడా ఏమన్నా ఇట్లాంటి వైలెంట్ నేచర్ ఉందా అనేది తెలియాలన్నమాట. మామూలుగా ఏంటంటే అక్కడ మనం అనేకసార్లు చెప్పుకున్నాం, అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా ఉంటుంది. 100 మందికి 125 గన్స్ ఉంటాయి ఇక్కడ. సో అందువల్ల వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా, ఆ మధ్య కూడా ఎవరో చెప్పారు, ఒక ఓవర్టేక్ చేశారని చెప్పి కోపంతో కాల్చేశారు. ఇంకొకసారి మన తెలుగు వాళ్ళే ఫ్యామిలీ ఎక్కడో బ్లాక్స్ అనమాట, అమెరికాలో ఉన్న బ్లాక్స్ వీళ్ళని వెంటాడితే వాళ్ళ కొడుకు నాన్న వెళ్ళారు బయటికి. వెంటాడితే కొడుకేమో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి తలుపేసుకోగలిగాడు, నాన్నేమో పరిగెత్తలేకపోయాడు. పెద్ద ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిన ఆయన కాల్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అకారణంగా. అట్లా అకారణమైన వైలెన్స్ నాకు తెలిసి ఇప్పుడు నేనే పెళ్ళుగా చూస్తున్నాను. ఇవి ఫన్స్ ఉండడం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఆ సొసైటీలో ఉండే బ్రోకన్ ఫ్యామిలీస్, ఇవన్నీ ఉంటుంది అన్నమాట. సో అది అంత ఈజీ కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ మధ్య ఏమైందంటే దీనికి తోడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినాక హేట్ క్రైమ్స్ కూడా పెరిగాయి. అంటే ఏషియన్స్ మీద కోపం ఉండడం, వీళ్ళు వచ్చి మన లైవ్లీహుడ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోవడం. సో ఈ రకంగా కూడా క్రైమ్ రేట్ పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఆమె ఫేట్ తప్ప ఆమె ఏమి జాగ్రత్తలు కూడా ఆమె ఈ విషయం నుంచి ఆమె ఎలాంటి జాగ్రత్తలు ఎలా చెప్పాలి. కాకపోతే ఏంటంటే కన్వీనియన్స్ స్టోర్స్ లో సెక్యూరిటీ ఇవ్వాలనేది ఈ ఇష్యూ మీద డిస్కషన్ చేస్తున్నారు. కానీ అది అంటే కాస్ట్లీ వ్యవహారం సెక్యూరిటీ అనేది. సో అందరూ కూడా పెట్టుకోలేరు. పెద్ద పెద్ద వాటికి అయితే పెట్టుకోగలరు, కానీ చిన్న చిన్న కిరాణా షాప్ లాంటి దాంట్లో సెక్యూరిటీ పెట్టుకోవడం అంటే మినిమం 2 పెట్టుకోవాలా డే అండ్ నైట్. సో 2 శాలరీలు ఇవన్నీ ఉంటాయి.